ఎవరు ఆధునిక జీవావరణ శాస్త్ర పితామహుడిగా పరిగణించబడ్డారు? యూజిన్ ఓడమ్ ఏ కృత్రిమ స్వీటెనర్ను శరీరం విచ్ఛిన్నం చేయదు మరియు అది నాన్-కేలరిక్. సుక్రలోజ్ పీనియల్ గ్రంథి ఉత్పత్తి చేసే మెలటోనిన్ను కాంతిలో ఏ భాగం అణిచివేస్తుంది? నీలం పక్షులలో ఈకలుగా మారే శరీర భాగం? ముందరి భాగం. జంతువులలో ఒకదాని యొక్క చిన్న మెదడు పార్శ్వ లోబులు మరియు ఆర్బోర్విటేతో అందించబడుతుంది. క్షీరదాలు మన శరీరంలో అసంకల్పిత చర్యలు దేనిచే నియంత్రించబడతాయి? హిండ్ బ్రెయిన్లో మెడుల్లా. కార్నియల్ మార్పిడి మానవులలో ఎందుకు తిరస్కరించబడదు? దీనికి రక్త సరఫరా లేదు. గ్రాన్యులోసైట్లు మరియు అగ్రన్యులోసైట్లు దేనికి వర్గీకరణ? తెల్ల రక్త కణాలు. ఈ ప్లాస్మా ప్రోటీన్ రక్తం గడ్డకట్టడానికి బాధ్యత వహిస్తుంది. ఫైబ్రినోజెన్ భారతదేశంలో హరిత విప్లవానికి నాయకత్వం వహించింది ఎవరు? ఎంఎస్ స్వామినాథన్. ఎంజైమ్ యొక్క ప్రోటీన్ భాగాన్ని ఏమని అంటారు? అపో ఎంజైమ్. జన్యుపరంగా ఒకేలాంటి వ్యక్తుల మధ్య అంటుకట్టుట యొక్క మార్పిడి ఏమిటి? ఐసోగ్రాఫ్ట్. జీవశాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? అరిస్టాటిల్. స్లీపర్ యానిమల్క్యూల్ అనేది దేని సాధారణ పేరు? పారామెసియం. అధిక జ్వర స్థితిలో ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఉపయోగించే పదార్థాలను ఏమని అంటారు? యాంటీపైరెటిక్స్. ఎర్గాస్టిక్ పదార్థాన్ని నిల్వ చేసే పరేన్కైమా కణాన్ని ఏమి అంటారు? ఇడియోబ్లాస్ట్. అమీబా తన ఆహారాన్ని ఎక్కడ జీర్ణం చేస్తుంది? ఫుడ్ వాక్యూల్. ప్యాంక్రియాస్లోని ఏ కణాలు ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తాయి? లాంగర్హాన్స్ ద్వీపాలు. మెదడులోని ఏ భాగాన్ని చిన్న మెదడు అని కూడా పిలుస్తారు? సెరెబెల్లం. శ్వాసకోశ ఎగువ భాగం ఏమని పిలువబడే చిన్న హెయిర్ ఎల్ఐకే నిర్మాణాలతో అందించబడుతుంది? సిలియా. సెల్ న్యూక్లియస్ లోపల ఏ ద్రవం ఉంటుంది? న్యూక్లియోప్లాజం. మొక్కలు మరియు జంతువులు రెండింటి లక్షణాలు కలిగి ఉండేది ఏది? యూగ్లెనా. జైగోటిక్ మియోసిస్ దేని ద్వారా వర్గీకరించబడుతుంది? క్లామిడోమోనాస్. మగ మరియు ఆడ పావురాలు రెండూ ఏ గ్రంథి ద్వారా పాలను స్రవిస్తాయి? పంట గ్రంథులు.